బీఆర్ఎస్ చేవేళ్ల పార్లమెంట్ సన్నాహక సమావేశంలో గ్రూప్ విభేదాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడేందుకు మైక్ తీసుకోగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గం నేతలు అభ్యంతరం తెలిపారు. ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలను పార్టీ నేతలు సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, అసలేం జరిగింది? ప్రస్తుతం అక్కడ అంతా సద్దుమణిగినట్లేనా? హరీష, గత 3 రోజులుగా తెలంగాణ భవన్లో పార్లమెంటరీ వారిగా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో పార్లమెంట్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు సన్నాహక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని కీలక నేతలంతా కూడా హాజరయ్యారు. ఎప్పటి నుంచో తాండూరు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మధ్యలో గ్రూప్ తగాదాలు ఉన్నాయి. ఈ రోజు సమావేశంలో కూడా మహేందర్ రెడ్డి సమావేశంలో మాట్లాడేందుకు మైక్ అందుకోవడంతో పైలట్ రోహిత్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. మహేందర్ రెడ్డి వ్యవహరించిన తీరు కారణంగానే తాండూరులో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందని, మహేందర్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వరాదన్న ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో మహేందర్ రెడ్డి వర్గం కూడా అదే స్థాయిలో ఎదురు సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సమావేశంలో ఇరు వర్గాలను సంధానించడంతో అంటే వాగ్వాదానికి తెరపడింది. మీ వాగ్వాదానికి తెరపడంతో అంతా నేతలంతా ఇప్పుడు లంచ్ విరామం ప్రకటించారు. దీంతో సమస్యకు అంటే ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవకు పూర్తిగా సద్దుమునిగిందని చెప్పుకోవచ్చు. నేతల మధ్య అంటే తాండూరు నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు ఈ నేతల మధ్య దాదాపు 3-4 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. టికెట్ల విషయంలో కూడా ఎమ్మెల్యే టికెట్ చివరి వరకు నాకే దక్కుతుందని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటన చేశారు. అయితే చివరి నిమిషంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వడంతో అక్కడ పైలట్ రోహిత్ రెడ్డికే మళ్లీ అవకాశం దక్కింది. అయితే ఎన్నికల సందర్భంగా మహేందర్ రెడ్డి వర్గం మొత్తం పైలట్ రోహిత్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదని ఒక అభిప్రాయం పైలట్ రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నుంచే చేస్తున్నారు. ఈ రోజు కూడా అదే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో మహేందర్ రెడ్డి వర్గానికి అవకాశం ఇవ్వరాదని పైలట్ రోహిత్ రెడ్డి వర్గం డిమాండ్ చేయడంతో బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. హరీష. థ్యాంక్ యూ శ్రీకాంత్.